పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని మానవ సమాజం మొత్తం ఖండించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఈ దాడులను ఖండిస్తూ ఈ నెల 7వ తేదీన ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన చేపడుతున్నట్లు ప్రజా సంఘాల నేతలు తెలియజేశారు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి, యుద్ధం ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి యుద్ధంగా ఉన్నది. దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఇజ్రాయిల్ అనే దేశం ఏర్పడిన దగ్గర నుంచి కొద్ది కొద్దిగా పాలస్తీనాని కబళిస్తూ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పాలస్తీనీయులందరినీ కూడా విచక్షణారహితంగా నిర్మూలిస్తున్నటువంటి కార్యక్రమం గత 50 ఏళ్లుగా జరుగుతున్నది. ఈ చివరిగా గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో మొత్తం గాజా స్ట్రిప్నంతా కూడా వల్లకాడుగా మార్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అక్కడ దాదాపు 20 లక్షల మందికి పైగా పౌరులు నిరాశ్రయులయ్యారు. ఆల్మోస్ట్ గాజా పట్టణం అంతా కూడా శిథిలమైపోయింది. అలాగే అక్కడ మామూలుగా యుద్ధాలకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. యుద్ధం చేసేటప్పుడు అంతర్జాతీయ సూత్రాల ప్రకారం ఆసుపత్రుల్ని కానీ, పాఠశాలల్ని కానీ, లేదా మహిళల మీద కానీ, పిల్లల మీద కానీ వాళ్ళు దాడులు చేయకుండా ఉండాలి. ఇట్లాంటి న్యాయ సూత్రాలు చాలా ఉన్నాయి. కానీ ఇవాళ గాజాలో జరుగుతున్నది ఏంటంటే, అక్కడ యుద్ధం కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందిస్తున్నటువంటి ఆహార ధాన్యాలు, లేదా మందులు, లేదా వాళ్ళకి అత్యవసరమైనటువంటి సేవలు, మంచినీళ్లు, ఇట్లాంటి వాటిల్ని కూడా అక్కడి ప్రజలకి దొరకకుండా చేస్తున్నారు. అనేక ఆసుపత్రులని నేలమట్టం చేశారు. అనేక మంది, వందల మంది డాక్టర్లు చనిపోయారు. దాదాపు 20,000 మంది పిల్లలు చనిపోయారు. అట్లా తిండి దొరక్క చచ్చిపోతున్నటువంటి పిల్లల సంఖ్య కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. దాదాపు ఒక 100 ట్రక్కుల ఫుడ్ సప్లైస్ వస్తే ఒక 10-20% కూడా వాళ్ళు లోపలికి అనుమతించటల్లా. దాదాపు 2-3 రోజులకు ఒకసారి భోజనం చేసే పరిస్థితి అక్కడ ఉన్నది. అట్లాగే భోజనం సప్లైస్ ఏవైతే వచ్చినాయో వాటి దగ్గర ఎగబడుతున్నటువంటి ప్రజల మీద కూడా విచక్షణారహితంగా కాల్పులు జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ రకంగా మొత్తం పాలస్తీనా జాతిని నిర్మూలించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఇంకా మీరు పేపర్లో చదివి ఉంటారు, గాజానంతా అప్పజెబితే నేను దాన్ని ఒక టూరిస్ట్ ప్యారడైజ్ చేస్తానని ట్రంప్ ప్రకటించటం, అక్కడ ఎవరిని కూడా అక్కడ ఉంచము, దాన్నంతా కూడా ఒక రిసార్ట్స్ చేస్తామని నెతన్యాహులు మాట్లాడటం, ఇవన్నీ కూడా పేపర్లలో వస్తున్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి ఒక జాతిని నిర్మూలించేటువంటి ఒక విషయం ప్రపంచంలో జరుగుతుంటే, మానవత్వానికి అది ఒక తీరని కలంకంగా ప్రపంచం మీద రుద్దబడతంటే మనం ఎవరం కూడా మాట్లాడకుండా ఉండటం, మన దేశంది కాదులే, లేకపోతే దేశభక్తి అంటే మన దేశం గురించి మాట్లాడటమే. అంటే దేశానికంటే ముందు మనుషులం మనందరిలో ఒక రక్తం ప్రవహిస్తున్నది. అది మర్చిపోయి మనం హద్దులు గీసుకొని మనం ఈ దేశమని, మనం ఈ ప్రాంతం అని మాట్లాడటం, భాషను బట్టో ప్రాంతాన్ని బట్టో మనం వేరువేరుగా ఉండొచ్చు. కానీ ముందుగా మనుషులందరం ఒకటి, ఒక జాతిని, ఒక సమూహాన్ని నిర్మూలించే పరిస్థితి ఒక చోట ఉత్పన్నమైనప్పుడు దానికి వ్యతిరేకంగా నిరసనని వ్యక్తం చేయటం, అట్లాంటిది జరగకుండా అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టడం అనేటువంటిది అన్నిటికంటే మించినటువంటి మానవత్వానికి సంబంధించినటువంటి విషయం. ఆ విషయంగా మన ఖమ్మం పట్టణం అందరికంటే ముందు ఆదర్శంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా సహకరిస్తున్నాయి. అందరం కలిసి ఇక్కడ ఉన్న దాదాపు ప్రజా సంఘాలు, దాదాపు ఒక 100 ప్రజా సంఘాలకు పైగా, వీళ్ళందరూ కూడా ప్రజల్లో మానవత్వానికి సంబంధించి ప్రపంచంలో అత్యంత అమానుషంగా జరుగుతున్న ఒక జాతి హనన కార్యక్రమాన్ని గురించి
ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, అట్లాగే అంతర్జాతీయంగా మనం ఒక మెసేజ్ చేరవేయటానికి వీలుగా ఒక పెద్ద ర్యాలీని, మహార్యాలీని ఆగస్టు 7వ తారీఖున నిర్వహిస్తున్నాం. దానిలో మేమందరం కూడా భాగస్వాములం. మీరు కూడా భాగస్వాములే. మీ అసోసియేషన్లు కూడా సహకరిస్తున్నాయి. కాబట్టి 7వ తారీఖు ప్రదర్శనని, ర్యాలీని విజయవంతం చేయటానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ, ఇంకా ఈ విషయాల గురించి మాట్లాడటానికి మన ముందు పెద్దలు ఉన్నారు. ముందుగా సురేష్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. నాడు ఖమ్మం పట్టణంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళపై జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపుచేయాలని చెప్పి, చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి, ముఖ్యంగా అక్కడ ప్రజల్ని, బాధితుల్ని ఆహారం కూడా అందకుండా ఆకలితాలు గురి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీ సాగుతూ ఉంది. ఇక్కడ ప్రత్యామ్నాయ పౌర సమాజం, సిసిఏ బాధ్యుల చొరవతోటి పాలస్తీనా సంఘీభావ కమిటీగా అనేక రాజకీయ పక్షాలు, అనేక ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, కార్మికులు, అట్లాగే ఇతర మధ్యతరగతి మేధావులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ ర్యాలీ పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాలస్తీనా 2 సంవత్సరాలుగా యుద్ధం నడుస్తూ ఉంది. నిజం చెప్పాలంటే దాదాపు 50 సంవత్సరాలుగా ఈ పోరాటం సాగుతూ ఉంది. 50 సంవత్సరాలుగా పాలస్తీనా ప్రజలపైన ఇజ్రాయెల్ చేయనటువంటి ఒక దుర్మార్గం లేదు. దీనికి పూర్తిగా వెనకాల అమెరికా ఉంది. అమెరికా మద్దతుతోటి ఈ దుర్మార్గం కొనసాగుతూ ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే మానవ హక్కులు లేవని చెప్పి గగ్గులు పెట్టే అమెరికా, అనేక దేశాలపైన ఆంక్షలు పెట్టే అమెరికా ఇంత దుర్మార్గంగా మానవ హక్కుల్ని, మానవత్వాన్ని మంటగలిపి చిన్నపిల్లల్ని చంపుతూ ఉంటే, ఆడవాళ్ళని చంపుతూ ఉంటే, అలాంటి ఒక దుర్మార్గం జీనోసైడ్ని వాళ్ళ అమెరికా ప్రోత్సహిస్తూ ఉంది. దాదాపు 60,000 మంది ప్రజలు చచ్చిపోయారు. ఇప్పటికీ దాదాపు 20,000 మంది పిల్లలు చనిపోయారు. ఈ యుద్ధంలో 10,000 మంది పైగా మహిళలు చనిపోయారు. ఇది ఇంకా ఆగటం లేదు. ఇప్పటిదాకా బాంబులే చంపారు. ఇప్పుడు బాంబులతో పాటు ఆకలితోటి వాళ్ళు చంపుతా ఉన్నారు. అందుకే దీన్ని ప్రతి ఒక్క మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని ఖండించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఇజ్రాయెల్ వైఖరిని తప్పుపట్టింది. నెతన్యాహుని యుద్ధ నేరస్తుడిగా ప్రకటించింది అంతర్జాతీయ న్యాయస్థానం. అయినా సరే అంతర్జాతీయ న్యాయస్థానం కానీ, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు కానీ, ప్రపంచ దేశాల ప్రజల యొక్క అభిప్రాయాలు కానీ, నిరసన దేన్ని ఖాతరు చేయకుండా ఇవాళ ఆ జాతి మొత్తం నిర్మూలించే లక్ష్యంతో ఈ యుద్ధం కొనసాగుతూ ఉంది. కేవలం ప్రతీకార దాడి అయితే 3 రోజులు 4 రోజులు ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ వివాదం వచ్చింది, 3 రోజుల యుద్ధం ఆగిపోయింది. లేదా ఇరాన్ పైన దాడి చేశారు, 3 రోజులు ఆగిపోయింది. కానీ 2 సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధం ఇది ప్రతీకార యుద్ధం కాదు. మొత్తం ఆ జాతిని నిర్మూలించే లక్ష్యంతో జరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. యుద్ధాన్ని ఆపుచేయించాల్సిన అవసరం ఉంది. అట్లే మన ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది. భారతదేశం మహాత్మాగాంధీ దగ్గర నుంచి నెహ్రూ హయాం నుంచి మొత్తం భారతదేశ విదేశాంగ విధానంలో ఎప్పుడు మనం పాలస్తీనా ప్రజలకు అండగా ఉంటూ వచ్చాం. వాళ్ళ పోరాటం న్యాయమైందని, వాళ్ళు మాతృభూమి కోసం చేసే పోరాటం సరైందని చెప్పేసి మన దేశం మొత్తం యావత్ ప్రజానీకమే కాకుండా మన ప్రభుత్వం కూడా పాలస్తీనా ప్రజల పక్షాన ఉంటూ వచ్చినటువంటి చరిత్ర మన దేశానికి ఉంది. వాళ్ళని భిన్నంగా నేడు మోదీ ప్రధానమంత్రి గారు, మోదీ ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుందంటే తటస్థ వైఖరి నటిస్తూ ఉంది. పరోక్షంగా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తూ ఉంది. పరోక్షంగా ఈ పిల్లల హత్యాకాండలు కూడా మనం పరోక్షంగా భాగస్వామ్యం కావడం అనేది మన దేశానికి శ్రేయస్కరం కాదు. ఈ దేశ ప్రజల అభిమతాన్ని భిన్నంగా ఈ ప్రభుత్వం పోవడం సరైనది కాదు. ప్రభుత్వం కూడా నోరు ఇప్పాలి, ఈ చర్యల్ని ఖండించాలి, పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించాలి. చనిపోయేటువంటి వాళ్ళకి అవసరం సాయాన్ని కూడా మన దేశం నుంచి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు ముందుకు రావాలని చెప్పేసి, ఈ ప్రజలకు పాలస్తీనా ప్రజల పక్షం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ర్యాలీలో అందరూ కూడా పాల్గొని ఈ జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.